Welcome back to Prasanna Vlogs. Hi friends, please subscribe and like, share and comment. ఫస్ట్ ఒక 5 టమాటా ముక్కలను కోసి ఇలా పెట్టుకొని తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను తీసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు వేగే వరకు వేయించుకొని నెక్స్ట్ టమాటాలు అనేవి వేసేయాలి అందులో. తర్వాత పసుపు కాస్త వేసి వేయించుకోవాలి. తర్వాత ఇలా రోట్లో వేగాక రోట్లో ఇలా పచ్చిమిరపకాయలు వేసి తర్వాత కొత్తిమీర, వెల్లుల్లిపాయ, ఉప్పు ఇవన్నీ, చింతపండు ఇవన్నీ వేసి కాస్త దంచుకోవాలి రోట్లో. ఎంతైనా పెద్దవాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా మనకు అనేది రాదు. పెద్దవాళ్ళు చేసే టేస్ట్ వేరే. ఇంకా ఇవన్నీ అలా దంచుకోవాలి కాస్త ఫస్ట్. తర్వాత మనం ముందులా వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఇంకా మొత్తం రుబ్బుకోవటమే. అంతేనండి, టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి తయారైపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్. మన ఛానల్ అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మన పేజీని ఫాలో అవ్వండి.